తెలంగాణ టీవీ ప్రేక్షకులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మల్కాజ్గిరిలో సత్తిరెడ్డి కాలనీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ విశిష్టత ఏంటో ఒక్కొక్కరిగా అడిగి తెలుసుకుందాం. రేగి పళ్ళు అవన్నీ కూడా చెట్లకు ఉంటాయి, అవి కోసుకొచ్చేసేవాళ్ళము. చిన్నపిల్లల్ని చుట్టుపక్కల ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూర్చోబెట్టేసి భోగి పళ్ళు పోసేసి ఆ పిల్లలు అంటే ముత్తైదువులు అందరూ వస్తారు కదా, వాళ్ళకి పంచిపెట్టడం కోసం లైక్ భోగి పళ్ళని తీసుకోవడం కోసం చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళము. అండ్ సంక్రాంతి అంటే యాజ్ యూజువల్ అరిసెలు, చక్రాలు, పిండి వంటలు, ఇంకా పొంగళ్ళు పెట్టటము. మరి మీరు దేంట్లో స్పెషాలిటీ చూపిస్తారని? నేనైతే పొంగల్ పెడతాము అండ్ అరిసెలు, ఇంటికి అతిథులు వస్తే వాళ్ళకి అరిసెలు, చక్రాలు అవి పెట్టడము. మరి మాకెప్పుడు పెడుతున్నారు? ఇప్పుడే వచ్చేసేయండి మా ఇంటికి. ఓకే 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 అండి, థ్యాంక్ యూ. కలకల్లాడుతూ ఎంత హ్యాపీగా ఉంటుందంటే, ఆ పండగ వచ్చిందంటే చాలు అందరికీ ఎంత హ్యాపీ ఉంటుందంటే, నాకైతే చాలా హ్యాపీ. అందరూ ఇంటికి వస్తారు, ఏ పండగకి రాపోయినా ఈ పండగకి మాత్రం ఎక్కడున్నా సరే అందరూ కలుసుకుంటారండి. దుర్గా గారు, మరి మీ సొంతూరు ఏదండి? మా సొంతూరు కృష్ణా డిస్టిక్ అండి. కృష్ణా డిస్టిక్. ఓ ఆంధ్ర, ఏపీ అంటేనే ఆంధ్ర అంటేనే చాలండి. పండగ సంక్రాంతి పండగకి పెట్టింది పేరు. మరి అక్కడ కోడి పందాలు అవనవండి, ఎడ్ల పందాలు కానీ మామూలుగా ఉండదండి, రచ్చ రచ్చ ఉంటుంది. అల్లుళ్ళతో అయితే ఇంకా అసలు ఇల్లంతా సందడి పిల్లలతోటి, మనోళ్ళు మనవరాళ్ళు అల్లుళ్ళతోటి ఎంత హ్యాపీగా ఉంటుందండి, అంత హ్యాపీగా ఉంటుంది. ఏ పండగకే కలుసుకుపోయినా మేము అందరం ఈ పండగ అయితే కంపల్సరీగా కలుసుకుంటామండి. ఓకే, మీతో పాటు మా తెలంగాణ టీవీ ఛానల్ కూడా మీతో ఈరోజు పండగని పాల్గొంటుందండి. పిండి వంటలతోటి అరిసెలు అయితే బాగా చేస్తామండి. అప్పుల్లో అరిసెలు చేయాలంటే రోకళ్ళు తీసుకుని ఆ పిండి దంచి చేయాలండి. ఇప్పుడు అంటే మిషన్లు వచ్చినాయండి, ఎవరికి తెలియదు ఆ రోకలు అంటేనే, ఎవరికి తెలియదు రోకలు అంటేనే. ఆ అరిసెలు చేయాలంటేనే 3-4 కావాలండి. మరి ఇప్పుడు మీరు చేస్తున్నారా మేడం? కంపల్సరీ చేస్తామండి. సంక్రాంతి అంటేనే అరిసెలు, సూపర్, అవి కంపల్సరీగా చేయాల్సింది. టీవీ ఛానల్స్ వారికి మరియు చూస్తున్న ప్రేక్షకుల ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. చాలా హ్యాపీగా ఉన్నదండి. మాది నల్గొండ అండి. తెలంగాణ వాళ్ళు ఇట్లా ఛానల్లో చేస్తున్నారు, షో చేస్తున్నారు, ఇలా సంక్రాంతి గురించి చెప్పాలి అనేసరికి నేను చాలా సంబరంగా గుర్తొచ్చాను. ఎందుకంటే 3 రోజుల పండుగ అండి, అది చెప్పడానికి ఏం లేదండి. తెల్లవారుజాము 4 గంటలకు లేచారా అమ్మమ్మలు, నానమ్మలు ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లవారుజాము లేచారా, పచ్చగా బయట వాకిల్లోని కల్లాపి చల్లుకున్నారా, పెండతో చల్లుకున్నారా, రకరకాల ముగ్గులు వేశారా, బొబ్బెమ్మలు పెట్టారా, చుట్టుపక్కల వాళ్ళందరూ అప్పుడే లేచి వాళ్ళు కూడా ముగ్గులు వాడుతూ ఈ లోపల తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల లోపల హరిదాస్ గారు వస్తారండి. బాగున్నారా అన్నట్టే వచ్చేస్తాడు మహానుభావుడు.
వచ్చి ఏమండి బాగున్నారా అన్నట్టుగా ఆ రాముని గురించి రామ రామ జయరామ సీతారామ అనుకుంటూ ఆ వారి హరిదాసు చెప్పే మాటలు వారి పాటలు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఈ లోపల అందరండి ఇంట్లో అండి పెళ్లి సందడిగా ఉంటుందండి 3 రోజులు. ఎలా అంటారా, పిల్ల పాపలతోని, పాడి పంటలతోని, పిండి వంటలతోని, రకరకాల రంగవల్లులతోని, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆటలు పాటలు పాడుతూ వాళ్ళు పిండి వంటలు చేస్తారండి మేడం. చాలా వాళ్ళు అసలు చేస్తుంటే మనకు తినబుద్ధి అవుతుందండి. ఇప్పట్లో కాదండి, ఇప్పట్లో అన్నీ రెడీమేడ్గా తెచ్చుకుంటున్నారండి. అప్పట్లో అమ్మమ్మ గారు నాన్నమ్మ గారు వాళ్ళు చేసే వంటలు, వాళ్ళ మాటలు, వాళ్ళ పాటలు, వాళ్ళ పద్యాలు, ఆ ముచ్చట్లు చాలా బాగుంటాయండి. ఇప్పుడు చెప్పండి దేవి గారు, మరి మీరు పిండి వంటలు చేస్తారా సంక్రాంతికి? మేడం నేను చెప్తున్నాను మేడం, నేను కొన్ని చేస్తాను, మిగతా నేను చేస్తే తింటాను మేడం. నాకు అదే అలవాటు మేడం. ఇది మాత్రం కరెక్టే చెప్పారు దేవి. నిజంగా మేడం 3 రోజులు మాత్రం 5 రోజులు తింటాను మేడం. 3 రోజులు అప్పలు మొత్తం. నాకు అదొకటి మా అమ్మగారు నేర్పారు. సూపర్ అండి. మిమ్మల్ని చూస్తూనే కడుపు నిండిపోతుంది. మాకు పిండి వంటలు కూడా అక్కర్లేదండి. అయ్యో అదేం లేదండి. ఓకే అండి, క్లాసికల్గా మా కోసం మీరు డాన్స్ వేయాలండి. మనం ముందుగా చెప్పుకోవాలండి, మార్గలి మాసము అంటే నెల రోజులు అమ్మవారికి శ్రీ గోదా రంగమన్నారు వారికి చాలా ఇష్టమైన పర్వదినం అండి. ఈ మాసంలో అమ్మవారు రంగనాయక స్వామి అమ్మవార్లకు చాలా పూజలు జరుగుతుంటాయండి. తెల్లవారుజామున కట్టు 4:30కు పూజార్ల స్వాములు వెయ్యి అక్కడ స్వామి వాళ్ళని నిద్రలే మేలు కొలిపి అలంకరణ చేసిన తర్వాతనే మానవులందరంటే మన వాళ్ళు దర్శనం చేసుకుంటారండి. దానికి ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన రోజు అండి రేపు అండి, కూడారే అండి. చాలా ఇష్టమైన రోజు అండి. అమ్మవారి దగ్గర కొంచెం శ్లోకం చదువుతారండి. చెప్పండి. కర్కటే పూర్వ పల్గున్యాం తులసి కాననోద్భవాం పాండే విశ్వాంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి. ఆండాలమ్మ తల్లికి ఇష్టమైన పద్యం అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రజలు కూడా పాడి పంటలతోని, ఆయుర ఆరోగ్యాలతోని, ఐశ్వర్యాలతోని, పిల్ల పాపలతోని ఆ నరసింహస్వామి మీ తెలంగాణ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. చాలా చాలా గర్వంగా ఉందండి. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. గోదా కళ్యాణం విశిష్టత మొత్తం చూపించారు ఇక్కడే. అందులో సంక్రాంతి పండుగ అంటే మనకి భోగి రోజు గోదా కళ్యాణమే కదా. అవునండి, చాలా బాగా చెప్పారండి. పిండి వంటల గురించి, తినడం గురించి కూడా బాగా చెప్పారు. ధన్యవాదాలండి. మనకి సంక్రాంతి విశిష్టత కోసం ముగ్గురు భలేగా చెప్పారు కదా. ముచ్చటగా 4వ కంటెస్టెంట్ చెప్పబోతున్నారండి. హలో అండి. హాయ్ అండి. హాయ్ అండి. శ్రీవల్లి అండి. శ్రీవల్లి. ఓకే, సంక్రాంతి విశిష్టత కోసం మీరు ఏం చెప్తారు? ముందుగా మా తెలంగాణ ప్రేక్షకులందరికీ నమస్కారం. సంక్రాంతి అంటే కోనసీమలో చాలా స్పెషల్ అండి. ఇది 3 రోజుల పండగే కాదండి, మాకు నెల రోజుల పండగ అనమాట ఇది. ఎందుకంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మేము ఆవు పేడ తీసుకొచ్చి కొట్టుకునే వాళ్ళము. కొట్టుకుని ఆవు పేడ పిడకలు వేసి, చిన్న చిన్న పిడకలు వేసి, భోగి రోజుని ఆ మంటలు వేసేటప్పుడు ఎవరిది పెద్దదండ అని చెప్పని పోటీ పడేవాళ్ళం. రోజు హోంవర్క్ చేసుకోవడం తెల్లారుజామున లేపేవాళ్ళు, అబ్బా లేపద్దా అనుకునే వాళ్ళు. కానీ భోగి మంట రోజు మేమే లేచిపోయేవాళ్ళం అనమాట. లేచేసి ఆ దండలు పుచ్చుకుని రెడీగా తలంటు పోసుకొని ఆ భోగి మంటల దగ్గరికి వెళ్ళి ఆ భోగి మంటల్లో ఈ దండలు అది వేసి, నా దండ బాగుంది, నా డ్రెస్ బాగుంది అని చాలా ఆనందంగా హ్యాపీగా నెల రోజు నుంచి ఉండేవాళ్ళం. పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి ఆ 3 రోజుల కొత్త అల్లులతోటి మా కోనసీమ స్పెషల్ ఏంటంటే కొత్త అల్లుళ్ళకి 64 రకాలు ఉండి పెడతారు. అన్ని కొత్త అల్లుళ్ళకి మళ్ళీ పాత పేక లేదు, కొత్త అల్లుళ్ళకి అన్నమాట 64 రకాలు ఉండి పెడతారు. కొత్తలను చాలా మర్యాద చూసుకుంటారు. అందులో మర్యాదలో గౌరవంలో కూడా మా కోనసీమ స్పెషల్. మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి 30 సంవత్సరాలు అయింది. కానీ మేము ఆ సంక్రాంతిని, ఆ కోనసీమ మేము మర్చిపోలేదు. ఎందుకంటే సంక్రాంతి మాకు స్పెషల్ చాలా, అన్నిట్లకన్నా దసరా అన్నిట్లకన్నా స్పెషల్ అనమాట. సూపర్ అండి. ఇంకా చెప్పండి, ఇంకేదన్నా మీ పిండి వంటల గురించి. 64 రకాలు అంటున్నారే, 64 రకాలు మీ అల్లుళ్ళకి పెట్టేస్తాం, తినవలసిందే కంపల్సరీ. తినకపోతే మరి కూరుతాం అనమాట. అత్తలే అల్లుళ్ళకి స్వయంగా వడ్డిస్తారనమాట. వడ్డిస్తాం, మర్యాద చేయాలి కదా. అందులో చెప్పారండి వల్లి గారు. 64 రకాలంటే అరిసెలు, మురుకులు, ఇంకా మేము జంతికలు అంటాము, జంతికలు, రవ్వ లడ్డూలు, సున్నుండలు, ఇంకా కూరలతో సహా 64 రకాలు అనమాట. సూపర్ అండి. మరి వల్లి గారు, మీరు మా తెలంగాణ టీవీ ఛానల్కి ఏదైనా సాంగ్ అయినా లేదంటే ఏదైనా పాడతారా అండి? సాంగ్స్ ఎక్కువ రావండి నాకు. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. ఓకే అండి, ఇప్పటి వరకు 4 కంటెస్టులు సంక్రాంతి పండుగ గురించి, విశిష్టత గురించి బాగా తెలిపారు.
ఇప్పుడు 5వ వ్యక్తి రాబోతున్నారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు స్వర్ణలత అండి. ఓకే. మరి సంక్రాంతి విశిష్టత కోసం మీకు తెలిసింది కాకుండా ఈ జనరేషన్కి యూజ్ అయ్యేది చెప్పండి. సంక్రాంతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఆ పండగ ఆ విశిష్టత అంత గొప్పది. ఇంకోటి ఏంటి అని అంటే ఈ సంక్రాంతికి ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకొని భోగినాడు సంక్రాంతికి చక్కటి ముగ్గులు వేసుకొని కొత్త అల్లుళ్ళని పిలిచి చక్కగా అల్లులతో అమ్మాయిలతో అందరితో పొంగల్ వండించుకొని చక్కగా వండి వాళ్ళకు పెట్టి చక్కగా సరదాగా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటారండి. ఓకే. ఇంకోటి 3వ రోజు కనుమ నాడు చక్కగా అంటే చేసేవాళ్ళు చెప్తున్నానండి. మామూలుగా అయితే అందరు నాన్ వెజ్ చేసుకుంటారండి. నాన్ వెజ్ చేసుకుంటారు, గారెలు చేసుకుంటారు, పిండి వంటలు చేసుకుంటారు, అన్నీ చక్కగా చేసుకుంటారు. చేసుకొని కొత్త అల్లుళ్ళకి చక్కగా హ్యాపీగా పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళతో చాలా హ్యాపీగా గడుపుకుంటారండి ఈ సంక్రాంతి మాత్రం. ఇంకొకటి మాలాగా అయితే ఇంకా మేము కాస్త పొంగలి, అరిసెలు, చకినాలు ఇలాంటివి మేము చేసుకుంటామండి. చేసి పెడతారా అండి సువర్ణ గారు? అయ్య బాబు ఎంత మాట చేసి పెడతారా కాదు, ఆల్రెడీ అన్ని రెడీగా ఉన్నాయి. మీరు హాయిగా వచ్చేసి మీ టీం అంతా మా ఇంట్లో విందు ఆరగించండి. హ్యాపీగా అన్ని చేసి పెడతాను. మేము అందులో స్పెషలిస్ట్ అండి. మిమ్మల్ని చూస్తుంటే మాకు యాక్టివ్ పర్సన్ ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది. సంతూర్ మదర్ లాగా కనిపిస్తున్నారండి. అయ్యో అంత మాట అనకండి, అందరూ అలాగే అంటారండి. మీరు కూడా అలా అంటే ఎట్లాగండి చెప్పండి. ఇంకా మీ కెమెరా ముందరికి వచ్చాను కదా, మరి ఇంకా నేను సంతూర్ మమ్మీ కంటే ఇంకా ఇది అవుతానేమో మరి నాకు తెలియదండి బాబు. అంతేలేండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సువర్ణ గారు. చాలా బాగా సంక్రాంతి పండగ, భోగి పండగ, కనుమ పండగ విశిష్టత తెలిపారు. ధన్యవాదాలండి. ఏముందండి, అంత మేము ఇంట్లో చేసుకునే విధానంగా మేము చెప్పామండి. దాంట్లో ఏముందండి, అందులో ఏమీ లేదు. చాలా చాలా సంతోషం అండి, చాలా బాగా చెప్పారు. మీకు కూడా చాలా చాలా సంతోషం అండి. మాకు వచ్చేసేసి మాకు ఈ ప్రోగ్రాం గురించి మాకు ఇది చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. మీరు తప్పకుండా మా ఇంట్లో విందు ఆరగించండి. ఈ రోజు వచ్చేస్తామండి, తప్పకుండా రండి. ఇంకా సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే
పండగ అనేది 3 రోజులు చాలా చక్కగా జరుపుకోవాలి. అందరూ కూడాను అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా సంతోషంగా అందరూ కూడాను చక్కగా ఉండాలి. ఎప్పుడు ఎవరింట్లో బాధ లేకుండా ఈ మన పాల పొంగినట్టు అందరూ కూడా చక్కగా ఉండాలి. హ్యాపీ అండి. చాలా మాకు ఈ మా తెలంగాణ ఛానల్ మాకు వచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నానండి. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. మా తెలంగాణ టీవీ ఛానల్ తరఫున మీకు చిన్న గిఫ్ట్ అండి. సంక్రాంతి విశిష్టత బాగా చెప్పారు కదా, అందులో కనుమ విశిష్టత బాగా చెప్పారండి స్వర్ణ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అండి. మాకు వచ్చి ఈ ప్రోగ్రాం పెట్టిందే కాక మాకు ఇలాంటి చక్కని గిఫ్ట్లు ఇచ్చారు. చాలా సంతోషం అండి. చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలండి. ఓకే అండి. దేవి గారు, మీరు సంక్రాంతి పండగ, మార్గళి మాసం, గోదా కళ్యాణం గురించి శ్లోకాలు బాగా చెప్పారండి. మా తెలంగాణ టీవీ నుంచి ధన్యవాదాలండి. మీరు ఏమన్నా మా తెలంగాణ టీవీ ప్రేక్షకులకు ఏమన్నా చెప్పాలి అనుకుంటే మీరు చెప్పచ్చు. థ్యాంక్స్ అమ్మా. ముందుగా మా తెలంగాణ కంటే మన తెలంగాణ టీవీ ప్రేక్షకుల ప్రతి ఒక్కరు కూడా ముందుగా మకర సంక్రాంతి, భోగి, ప్రతి ఒక్క 3 రోజులు జరుపుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా శుభాకాంక్షలు అండి. హ్యాపీగా జరుపుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు ఆనందంగా ఉండండి. ఇంకొక మాట చెప్పాలండి, నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నేను రావటము, మన తెలంగాణ టీవీ ఛానల్ దాంట్లో నేను కలవటం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందండి. రమ్య గారు నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు నన్ను పిలిచారు ఇంత చక్కగా. మేము ఎక్కడో ఉన్న వాళ్ళని మాకు ఛానల్లో పరిచయం చేశారు. చాలా ధన్యవాదాలండి. అట్లే ఆండాలమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అందరూ బాగుండాలని నేను అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓకే అండి. మా తెలంగాణ టీవీ తరఫున మీకు చిన్న గిఫ్ట్ అండి. అబ్బో బాబోయ్, ఏంటండి అదేదో ఇంకా మీరు ఇస్తా అంటే నేను ఇంకా 2-3 చెప్తున్నాండి. ఇప్పుడు చెప్పండి. చెప్పడం ఏం లేదండి. 3 రోజులు మాత్రం సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై శ్రీమన్నారాయణ. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి దుర్గా గారు. చాలా బాగా సంక్రాంతి విశిష్టత కోసం, మరి పిండి వంటల కోసం, భోగి వంటల కోసం చాలా బాగా చెప్పారండి. విశిష్టత కోసం ఇంకా మంచి ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. మా తెలంగాణ టీవీ ఛానల్ తరపున మీకు చిన్న గిఫ్ట్ ఉంది. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. మీరు మా ఛానల్కి ఏమన్నా టిప్ లాంటిది ఏమన్నా చెప్తారా? అట్లా ఏం లేదు కదండి. మరొక్కసారి మా తెలంగాణ ఛానల్ వాళ్ళ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తులసి గారు, మీరు చాలా బాగా సంక్రాంతి విశిష్టత కోసం బాగా చెప్పారండి. అలాగే మీరు మా తెలంగాణ ఛానల్కి ఉర్రూతలూగించే మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీ డ్యాన్స్కి ఎంత ఇచ్చినా మా తెలంగాణ ఛానల్ టీవీ వాళ్ళు చాలా తక్కువే, కానీ ఏదో చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి తులసి గారు. అండి అలానే మా తెలంగాణ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మా తెలంగాణ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా తెలంగాణ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే అండి. మన సంక్రాంతి పండుగ విశిష్టత కోసం ఈ సంతూర్ మమ్మీలు ఎంత బాగా చెప్పారో చూసారు కదా. మరి అందరూ సంతూర్ మమ్మీలే. అసలు వాళ్ళ పిల్లలంటే నమ్ముతారా ఎవరైనా? అస్సలు నమ్మరు. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. మా తెలంగాణ టీవీకి చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. ఒక్కసారి మీరు సంక్రాంతి శుభాకాంక్షలు వేసుకోండి. సంక్రాంతి. మా తెలంగాణ ఛానల్ ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి. మా తెలంగాణ టీవీ ఛానల్కి హ్యాపీ సంక్రాంతి. ఎంత
యాక్టివ్గా ఒక్కొక్క కంటెస్టెంట్ ఎంత బాగా పార్టిసిపేట్ చేశారో చూశారు కదా. అలాగే మీరు కూడా చాలా ఈ ప్రోగ్రామ్ని చూస్తూ చాలా సంతోషపడాలని కోరుకుంటూ మా తెలంగాణ టీవీ ఛానల్ తరపున మీ అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు.